శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు జూన్ మాసంలో 23వ తేదీ ఆదివారం తిథి నాడు మీకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా తులారాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఈ రోజున జరగబోతున్న ఆ శుభ అశుభ ఫలితాలు ఏమిటో, అలాగే ఈ రోజు తులారాశి జాతకులు ఒక గుడ్ న్యూస్ ని వినబోతున్నారు. అదేవిధంగా ఒక బ్యాడ్ న్యూస్ కూడా మీ దరికి వచ్చి చేరుతుంది. అయితే ఆ యొక్క వార్తలు ఏమిటో, మొత్తం మీద అసలు ఈ రోజు వీరికి ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి జాతకులకు ఈ యొక్క రోజున ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనము తెలుసుకుందాము. తులారాశి వారి జాతకులకు మీ జీవితంలో ప్రధాన అభివృద్ధి కలిగి ఉండడానికి ఈ రోజు అనుకూలమైందిగా చెప్పొచ్చు. సమాజంలో పేరు, కీర్తిని అందించే చంద్రమంగళ యోగం యొక్క సానుకూల ప్రభావాలు పొందడం ఈ రోజు సాధ్యమవుతుంది. మీ తల్లి మద్దతు ద్వారా మీ సంపదను మెరుగుపరుచుకోవడానికి ఈ రోజు చాలా తోడ్పడుతుంది. అంతేకాకుండా మీ భవిష్యత్తు అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అవకాశాలు సూచించబడుతున్నాయి. మీ ఆదాయం మెరుగుపరచడం ద్వారా పెద్ద ఆర్థిక వృద్ధిని సాధించడం సాధ్యమవుతుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం ఈ రోజు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం కలిగి ఉండడానికి ఈ రోజు తోడ్పడుతుంది. మీ ఇంటికి ఆధ్యాత్మిక వ్యక్తులు వచ్చే అవకాశాలున్నాయి. ఇది మనశ్శాంతిని, సంతృప్తిని అందిస్తుంది. మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి కెరియర్ లో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. కొత్త అభివృద్ధి కార్యకలాపాలు మీ ఆర్థిక అభివృద్ధికి మద్దతుగా ఉంటాయి. మీరు కొత్త సంబంధాలను చూడడం మరియు ఆనందాన్ని ఆస్వాదించడం గురించి చాలా కలలు కలిగి ఉంటారు. అయినప్పటికీ పెద్ద ఇబ్బందులను, ఆర్థిక నష్టాలను నివారించడానికి పొరుగు వారితో ఈ రోజున పరిమితులు పాటించండి. స్నేహితులు, కొత్త పరిచయాలు, పొరుగు వారి ద్వారా అప్పులు మరియు చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధం ఆత్మ సంతృప్తిని అందిస్తుంది. అయితే మీ ప్రియమైన వారి పేరు మీద చేసిన పెట్టుబడులు పెద్ద నష్టాలు అయితే అందిస్తాయి. కాబట్టి నష్టాలను నివారించడానికి మీ డబ్బును ఇతరుల పేరిట పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించాలి. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అందించే జీవిత భాగస్వామితో పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇది మంచి సమయము. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సమయం విద్యార్థులకు వారి శక్తిని నిరూపించుకోవడానికి మరియు వారి కార్యకలాపాల్లో విజయం సాధించడానికి, పెద్ద అభివృద్ధిని కలిగి ఉండడానికి కొత్త అవకాశాలు అందిస్తుంది. ఈ రోజున కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. మొదటి ఇంట్లో కూర్చున్న కుజుడు మీ 4వ ఇంటిని చూస్తున్నాడు. ఈ రోజున
దీని కారణంగా కొన్ని చిన్న చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు. కానీ కుజుడి యొక్క దృష్టి ద్వారా మీకు ఏదైనా ఆస్తి లాభాలు కలగజేయవచ్చును. అలాగే మీరు మీ కుటుంబ విషయాల్లో మాట్లాడేటప్పుడు మాత్రం మరింత జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీరు ఎవరితోనైనా తప్పుగా మాట్లాడవచ్చు. అప్పుడు వారితో మీ సంబంధం చెడిపోతుంది. అయితే బృహస్పతి మీ జన్మ రాశి యొక్క 2వ ఇంట్లో కూడా ఉంటాడు. ఇది మీ వాక్కును శుద్ధి చేస్తుంది, సమస్యలను తగ్గిస్తుంది. అయితే సూర్యుడు 4వ ఇంట్లో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా ఈ రోజున కొత్త వాహనం కొనడానికి మీకు పరిస్థితులు అనుకూలంగా మారతాయని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న కలగా చెప్పొచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేయబోతున్నారు. తులారాశి వారి జాతకులు ఈ రోజున మీకు ఇది అత్యంత పెద్ద శుభవార్తగా చెప్పడం జరుగుతుంది. మానసికోల్లాసం కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. తులారాశి వారి జాతకులకు పట్టుదల బాగా ఎక్కువ. కష్టపడి పని చేయడం వీరి యొక్క తత్వము. అయితే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఈ రోజున కొత్త వాహన రూపంలో పొందుకోబోతున్నారు. ఇది సాక్షాత్తు ఈశ్వరేచ్ఛ, భగవంతుని అనుగ్రహం మీకు ఈ రోజున పుష్కలంగా ఉండబోతుంది. పరిస్థితులు మీకు చాలా వరకు కూడాను అనుకూలంగా మారతాయి. అయితే కొత్త వాహనమే కాదండి, కొత్త ఫ్లాట్ ని కూడా కొనుగోలు చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సహకార భావన కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీ కుటుంబ జీవితం ఈ రోజున బాగుంటుంది. మీ తోబుట్టువుల నుంచి పూర్తి ఆనందం, మద్దతు పొందుకుంటారు. వారు మీ ప్రతి పని పూర్తి చేయడంలో ఎంతగానో సహాయపడతారు. అయితే మీరు మీ యొక్క కార్యాలయంలో కాస్త ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. సవాళ్లు ఎదురవుతాయి. అయితే మీరు ఈ సవాళ్లను ఎదుర్కొని ఈ రోజున చాలా కష్టపడి పని చేయాల్సి వస్తుంది. అయితే కష్టానికి తగ్గ ప్రతిఫలితం అయితే దక్కకపోవచ్చు. అది కాకుండా పై అధికారులకు మీ మీద లేనిపోనటువంటి చాడీలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కావున మీరు వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండండి. 1కి 10 మార్లు ఆలోచించి మీ యొక్క పనిని పూర్తి చేయండి. ఏ రోజు పనిని ఆ రోజు పూర్తి చేసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. మీ నుంచి ఎటువంటి తప్పు లేకుండా సంపూర్ణంగా మీ యొక్క పని జీవితాన్ని ఈ రోజున ముగించుకుని ఇంటికి రండి. లేదంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున పని రూపంలో మిమ్మల్ని కబళించేస్తాయి. కావున మానసిక ప్రశాంతత కూడా కరువు అవుతుంది. ఇది ఒక రకంగా అశుభ వార్తగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజున మీ సంపాదన అయితే బాగుంటుంది. పదోన్నతి పొందే బలమైన యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మీ జాగ్రత్తల్లో మీరు ఉండడం వలన 6వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల కొంతమంది ప్రత్యర్థులు మిమ్మల్ని ఇలా చికాకు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇటువంటి వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో సులభంగా పంచుకోవద్దు. మీ ఉద్యోగంలో ఆనందాన్ని అయితే పొందుతారు. సంపాదనలో పెరుగుదల కారణంగా మీరు కాస్త సంతృప్తి అయితే పొందుతారు. కమిషన్ బేస్డ్ వర్క్ చేసేవారికి ఈ రోజున కమిషన్స్ ఊహించని విధంగా వస్తాయని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్ రంగంలో పెట్టుబడి పెట్టిన తులారాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా స్థిరత్వం కలుగుతుందని కూడా చెప్పొచ్చు. ఇక వ్యాపార పరంగా చూస్తే గనక ఈ రోజున మీకు వ్యాపారంలో మంచి అభివృద్ధి పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి. వ్యాపారంలో మీరు తీసుకునే సొంత నిర్ణయాలు చాలా వరకు కూడా లాభిస్తాయని చెప్పొచ్చు. మొత్తం మీద తులారాశి వారి జాతకులకు వ్యాపారస్తులు ఈ యొక్క రోజున మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా ఉంటుంది. వ్యాపారంలో ప్రయత్నాలు పెరుగుతాయి. తద్వారా మీ వ్యాపారాన్ని విజయం, వృద్ధి మార్గంలో నడిపించుకుంటారు. ప్రభుత్వ రంగం నుండి కూడా మీకు మద్దతు అయితే వస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడంలో ఇది మీకు చాలా వరకు కూడాను సహాయపడుతుంది. ఈ రోజున మీరు మీ యొక్క వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకుని వెళ్లడానికి చాలా వరకు కూడా కష్టపడతారు. ఇది భవిష్యత్తులో లాభం చేకూరుస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఈ రోజున అనుకూలంగా ఉండొచ్చు. కాకపోతే కొద్దిగా బలహీనంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీని కారణంగా మీకు కాస్త చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే గనక తులారాశి వారి జాతకులకు జూన్ మాసంలో 23వ తేదీ ఆదివారం తిథి నాడు మీకు ఇటువంటి గోచార ఫలితాలే సంభవించబోతున్నాయి. మంచి వార్త అయితే పొందుకోబోతున్నారు. కానీ అశుభ వార్త నుంచి బయటపడడానికి మీ జాగ్రత్తల్లో మీరు ఉండడం చాలా ఉత్తమం. అంతా మంచిగా జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.